వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. డాక్టర్ గారు చెప్పండి. ఇంత సడన్గా మా వాడికి ఎందుకిలా అయింది? సూర్య చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఒకటే అర్థమైంది. ఆయన ఎందుకో బాగా మెంటల్ స్ట్రెస్ గురయ్యారు. ఆల్రెడీ సూర్యకి ప్రాబ్లం ఉండటం వల్ల చిన్న చిన్న టెన్షన్లు కూడా ఆయన్ని చాలా బాధ పెడతాయి. అలాంటి సంఘటన ఏం జరగలేదు డాక్టర్ గారు. అయినా సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉంచడానికే మేం ముగ్గురం నిత్యం ప్రయత్నిస్తున్నాం. సూర్య మైండ్ని డిస్టర్బ్ చేసే విషయం ఇప్పుడే ఈరోజే జరిగిందని చెప్పడం లేదు. ఎప్పుడో జరిగింది ఇప్పుడు గుర్తుకొచ్చినా, లేదంటే ఆ సంఘటన గురించి ఎక్కువ తలుచుకున్నా ఇలానే స్పృహ తప్పుతుంటాడు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా డాక్టర్ గారు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది నేను ఖచ్చితంగా చెప్పలేను. మీకు హాస్పిటల్లోనే అతని కండిషన్ గురించి క్లియర్గా చెప్పాను. సూర్య ఎంత సంతోషంగా ఉంటే అతని ఆరోగ్యానికి అంత మంచిది. ఏదైనా టెన్షన్ పడే వార్తలు, స్ట్రెస్ పెంచే విషయాలు తెలిస్తే ఇదిగో ఈరోజు జరిగినట్టే అవుతుంది. ఇదే పరిస్థితి రిపీట్ అయితే ఆయన ప్రాణాలకే ప్రమాదం. మిమ్మల్ని భయపెట్టాలని ఈ విషయం చెప్పడం లేదు, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. సూర్య పైకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా మెంటల్గా చాలా వీక్గా ఉన్నాడు. సాధ్యమైనంత వరకు అతన్ని రిలాక్స్గా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా భారీగా మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే డాక్టర్. నేను రాసిచ్చిన టాబ్లెట్స్ వాడండి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే ఓకే? డాక్టర్ గారు. నేనిచ్చిన డబ్బులు తీసుకొని నాకే వెన్నుపోటు పొడుస్తావా పంతులు? పెళ్లి క్యాన్సిల్ చేయమంటే రిజిస్టర్ పెళ్లి చేసుకోండి అని ముష్టి సలహా ఒకటి. ఇప్పుడు పెళ్లికి వెళ్ళకపోతే పండు ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తుంది. కర్మగాలి పెళ్లికెళ్తే అక్కడ పెళ్లి పెద్దగా ఉన్న దివ్య నాకు తద్దినం పెట్టేస్తుంది. వెళ్తే ఒక చావు, వెళ్ళకపోతే ఒక చావు. ఒరే బాబ్జీ, మోమెంట్ అలా పెట్టావు, ఏమైంది? కొత్త కష్టాలు మొదలయ్యాయిరా. అదేంట్రా, రావి చెట్టు చుట్టూ రౌండ్స్ వేయలేదా? వేసినా కూడా సుఖం లేదురా. అంటే పాపం పోలేదా? లేదురా, నా ప్రాణం పోయేలా ఉంది. ఈ జాతకం ప్రకారం ఇంకో 6 నెలల వరకు కళ్యాణ ఘడియలు లేవు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తప్పే లేదంట. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయిందన్నమాట నీ బ్రతుకు. మామూలు పోయి కాదురా, సలసలా మండే లావా. దివ్యకి తాళి కట్టి పండుతో కాపురం చేశానన్న విషయం ఇద్దరిలో ఎవరికి తెలిసినా నా బూడిద కూడా మిగలదురా. రావి చెట్టు చుట్టూ తిరిగినా కూడా ఇలాంటి దోషం ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదురా కిషోర్. నువ్వు చెట్టు చుట్టూ గడియార ముల్లా తిరిగావా, లేక యాంటీ క్లాక్ డైరెక్షన్ లో తిరిగావా? గడియార మూలనే తిరిగాను రా. అది అక్కడొచ్చింది సమస్య. రావి చెట్టు చుట్టూ యాంటీ క్లాక్ డైరెక్షన్ లో అంటే ఎడమ నుంచి కుడికి తిరగాలన్నమాట. లేదంటే ఇలాంటి రివర్స్ ఎఫెక్ట్లు తగులుతూ ఉంటాయి. ఈ ముక్కేదో అప్పుడే చెప్పొచ్చు కదరా. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. నిన్నటి వరకు నీ మీద ఒక కేసే అనుకున్నా, కానీ పరిస్థితి చూస్తుంటే చీటింగ్ కేసు కూడా పడేలా ఉంది. రేయ్, ఏంట్రా బాబు నువ్వు? ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే సాయం చేయాల్సింది పోయి ఇలా భయపెడుతున్నావు. భయం కాదు బ్రదర్, జరిగేది చెప్తున్నాను.
నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నాను. నాకు నీ వార్నింగ్లు జాగ్రత్తలు కాదురా, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. ఒక్క దెబ్బతో ఈ పెళ్లి ప్రాబ్లం రెండు దూరం అయిపోవాలి. దివ్యకి పండులు ఎవరెవరో తెలియదు, పండుగ దివ్య మొగుడెవరో తెలియదు. ఆ ఇద్దరికి ఒక్కడన్న సంగతి లేకుండా మేనేజ్ చెయ్యి, సరిపోతుంది. ఇన్ని రోజులు చేస్తుంది ఇదేరా. ఇలాంటి టెంపరీ ఐడియాలు వద్దు, పర్మనెంట్ గా పనికొచ్చేది ఏదైనా ఉంటే చెప్పు. పర్మనెంట్గా అంటే నువ్వు ముంబై వెళ్ళిపోరా. ముంబైకా? అవునరా, నీకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ రావడం వల్ల సడన్ గా నిన్ను ముంబై పంపించేశారని, రావడానికి 3 నెలలు పడుతుందని పండుగ చెప్పు. 3 నెలలంటే 90 రోజులు. పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి అన్ని రోజులు మిస్ అయ్యాడంటే బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఆడదానికైనా ఆశ చచ్చిపోతుంది, మనసు మార్చుకుంటుంది. సూపర్ రా, నీ ప్లాన్ అద్దరిపోయింది. ఇప్పుడే పండుగ ఫోన్ చేసి చెప్పేస్తాను. వద్దురా, అలా చెప్తే నువ్వు కావాలని తప్పించుకుంటున్నావనుకుంటుంది. పండు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు విషయం చెప్పు, అప్పటి వరకు సైలెంట్గా ఉండు. సరేరా. అమ్మయ్యా. సూర్య పైకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నా మెంటల్గా చాలా వీక్గా ఉన్నాడు. ఇదే పరిస్థితి రిపీట్ అయితే ఆయన ప్రాణాలకే ప్రమాదం. అమ్మా సంధ్య, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఆ జ్యూస్ మీ అమ్మ పట్టుకెళ్తుంది, కానీ నువ్వు ఇంటికి బయలుదేరమ్మా. లేదు నాన్న, డాక్టర్ గారు అంతగా చెప్పిన తర్వాత ఆయన్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి నేనెలా వెళ్ళగలను? ఏంటమ్మా అలా అంటున్నావు? నువ్వు ఇంటికి రాకపోతే ఆకాష్ ఊరుకుంటాడా? నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తాడు. అది ఇంకా ప్రమాదం కదమ్మా. సూర్య నీ మీద కోపడుతున్న ప్రతిసారి ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నావు. ఆఖరికి ఈరోజు వాడి ఆరోగ్యం గురించి డాక్టర్ మాటల్లో వినాల్సొచ్చింది. ఆకాష్ ఫోన్ చేశారు. అమ్మా సంధ్య, నువ్వు ఆకాష్తో మాట్లాడడం సూర్య విన్నాడంటావా? నా అనుమానం కూడా అదే నాన్న. ఆయనకి స్పృహ వచ్చినప్పటి నుండి చూసే చూపులు, మాట్లాడే మాటలు అన్నీ నా అనుమానం నిజమే అన్నట్టున్నాయి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేనే ప్రమాదానికి కారణమవుతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది నాన్న. అమ్మా సంధ్య, ఇందులో నీ తప్పేం లేదమ్మా. పరిస్థితులు నిన్ను దోషిని చేస్తున్నాయే తప్ప సూర్య విషయంలో నువ్వు శక్తికి మించి కష్టపడుతున్నావు, సహాయం చేస్తున్నావు. నువ్వు ఫోన్లో మాట్లాడ్డం సూర్య విన్నా వినకపోయినా ఇక నుంచి మనం వాడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకేనమ్మా నేను ఆకాష్కి ఫోన్ చేసి ఈరోజు నైట్ ఆశ్రమంలోనే ఉండాల్సి వచ్చింది అని చెప్తాను. వద్దమ్మా, ఈ ఇంట్లో చెబుతున్న అబద్ధాలు సరిపోనట్టు అక్కడ కూడా ఎందుకు? సూర్యకి మేమున్నాం కదా, వాణ్ణి మేం జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు వెళ్ళమ్మా. అది కాదు నాన్న. అమ్మా సంధ్య, సూర్య దగ్గర నీకు ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం ఉండదు, కానీ ఆకాష్తో నువ్వు సంతోషంగా ఉంటున్నావు. అలాంటప్పుడు కొత్తగా సమస్యల్ని కొని తెచ్చుకోవడం ఎందుకమ్మా? మా మాట విని నువ్వు బయలుదేరు. సరే అమ్మా, ఈ జ్యూస్ గ్లాస్ ఆయన గదిలో పెట్టి వెళ్తాను. అమ్మా సంధ్య, వాడు మెళుకువగా ఉంటే నువ్వు లోపలికి వెళ్ళొద్దమ్మా. సరే నాన్న.
వెళ్ళొస్తాను నాన్న. ఆ, జాగ్రత్త అమ్మా. వస్తానమ్మా. అలాగేనమ్మా. వారంలో ఒక్కరోజే కదా మీకు దూరంగా ఉంటున్నాను. దీనికే ఇంతలా మారం చేయాలా? రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. సంధ్య, సంధ్య, సంధ్య. పద. సంధ్య, ఏంటన్నా? నేను పిలిచింది మిమ్మల్ని కాదు, సంధ్యని. సంజయ్ ఇప్పుడే వెళ్ళిపోయిందిరా. ఓహో, వెళ్ళిపోయిందా? అప్పుడే ఇంట్లో డ్యూటీ అయిపోయి నెక్స్ట్ షిఫ్ట్కి రెడీ అయిందా? అది కాదురా, రేపు తనకి ఆఫీస్ ఉంటుంది కదా. అవునవును, ఆఫీస్. మేడం గారు చేసేది చాలా పెద్ద ఉద్యోగం కదా, వెళ్ళకపోతే ఊరుకుంటారా? ఫోన్ల మీద ఫోన్లు చేసి టెన్షన్లు పెడుతూనే ఉంటారు కదా. ఆవిడ గారు వస్తానని మాటిచ్చి కూడా వెళ్లకుండా ఉండగలదా? వద్దు సూర్య, నువ్విలా కోపంగా ఆవేశంగా మాట్లాడకూడదని డాక్టర్ గారు మరీ మరీ చెప్పారా. ఒంటికి వైద్యం చేసే డాక్టర్ గారికి మనసులో ఉండే ఫీలింగ్స్ అసలు అర్థం కావు నాన్న. ఈ ఎమోషన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అది కాదు సూర్య. నానా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. వెళ్ళండి. నాన్నా, కనీసం ఈ జ్యూస్ అయినా తాగరా. సంధ్య ఇక్కడ పెట్టి చాలాసేపు అయింది. తీసుకో నాన్నా. అబ్బా, మీరు మీ గోల. ఎప్పుడు ఇదే ధ్యాస మీకు? రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. ఏమండి? వద్దండి, వాడు చాలా కోపంలో ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం మాట్లాడినా ఆ కోపం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఎలాగైతేనే నువ్వు వండిన బిర్యానీకి ఇప్పుడు మోక్షం కలిగింది. నీతో కలిసి తినాలి అన్న నా కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. ఇంత టేస్ట్గా కుక్ చేసిన నీ చేతులకి సన్మానం చేయాలి సంధ్య. గండ పెండేరం అంటే మరీ హెవీగా ఉంటుంది కాబట్టి అందమైన గాజులు గిఫ్ట్ చేస్తాను. చెప్పు, ఎన్ని గాజులు కావాలి? సంధ్య, సంధ్య. ఏంటండి? ఏంటా అంటే నేను చెప్పింది వినలేదా? ఎఫ్ఎంలో యాంకర్లా నాకు నేనే మాట్లాడుకుంటున్నానా? సారీ అండి, ఏదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నావు? ఆశ్రమంలో ఏదైనా ప్రాబ్లమా? నీ ఫ్యాన్ ఎవరు ఉన్నారని చెప్పావు కదా, అతను ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి. అయితే ఆఫీస్ గురించా? కాదండి. ఆఫీస్ కాదు, ఆశ్రమం కాదు. ఒకవేళ నేనే తెలియక ఏమైనా మిస్టేక్ చేశానా? నీతో ఏదైనా తప్పుగా మాట్లాడానా? అబ్బే, అలాంటిదేం లేదండి. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు సంధ్య. చెప్పరా.
చెప్పు. సంధ్య, ఏమైంది? ఈ కన్నీళ్ళేంటి? మిమ్మల్ని నేను మోసం చేస్తున్నానండి. ఏంటి? మోసమా? అవునండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. సండేలు నాతో ఉండాలని ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. కానీ నేనేమో ఆశ్రమానికి వెళ్ళడం వల్ల మిమ్మల్ని, మీ ప్రేమని మిస్ అవుతున్నాను. అలాగని ఆశ్రమానికి వెళ్ళకుండా ఉండలేను. అవన్నీ ఆలోచిస్తుంటే మనసుకి ఎంతో భారంగా ఉంటుంది. తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. వద్దు సంధ్య, నేను ఊపిరితో ఉన్నంత కాలం నువ్వు బాధపడ్డానికి వీల్లేదు. నువ్వు ఆశ్రమానికి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నీ ఇష్టాల్ని, అభిరుచుల్ని ఆపే హక్కు నాకు లేదు. అందుకే నువ్వు వెళ్ళిన ప్రతిసారి ఆగిపో అని రిక్వెస్ట్ చేస్తాను తప్ప ఆర్డర్ వేయలేదు. అంత మాత్రాన నువ్వు మోసం చేస్తున్నాను అనుకుంటే ఎలా? ఇదిగో ఈ బిర్యానీ ఎఫెక్ట్ వల్ల ఈ రోజే నేను చాలా మిస్ అయ్యాను. మధ్యాహ్నం నీకు కాల్ చేసి మాట్లాడిన తర్వాతే కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాను. నీకు కూడా నన్ను మిస్ అవుతున్నట్టు అనిపిస్తే నాకు కాల్ చేసి మాట్లాడు, అంతే. ప్రాబ్లం క్లియర్. సరేనండి. ఇంత చిన్న విషయానికి నువ్వు హర్ట్ అవ్వడం, కన్నీళ్లు పెట్టుకోవడం నాకైతే అస్సలు నచ్చలేదు. చాలా సీరియస్గా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయకు. అలాగేనండి. నువ్వు సడన్గా డల్ అయిపోయి కన్నీరు పెట్టుకునేసరికి నాకు గుండాగినంత పనైంది. ఇప్పుడు నీ మనసులో మాట నాకు తెలిసింది కాబట్టి నేను రిలాక్స్ అయ్యాను. నువ్వు కూడా సూపర్ రిలాక్స్ అవ్వాలంటే నా చేత్తో కలిపి ముద్ద పెడతాను, నువ్వు తినాలి. నింగి సాక్షి, నీల సాక్షి, కొంగుముడులు వేసిరే వసంత నీకు ఈ బంధం కంటే ఆ బాండే ఎక్కువైపోయిందా? వసంత కోకిల ఎడారి పాట సారిరా. లక్ష్మి, సూర్య టాబ్లెట్ వేసుకున్నాడా? చాలా బలవంతం చేస్తే గాని వేసుకోలేదండి. సంధ్య గురించి చాలా కోపంగా ఉన్నాడు. తను మోసం చేసిందని లోపల ఎంతగానో కుమిలిపోతున్నాడో, కోపంతో రగిలిపోతున్నాడు. నిజం చెప్పలేని స్థితిలో ఉండి సూర్య ఆలోచనలు తప్పో ఒప్పో తేల్చలేకపోతున్నాం. సంజయ్ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుంటున్నాడే కాని అది పవిత్రమైన బంధమని, తను చేతులెత్తి మొక్కాల్సిన దేవత అని మనం సూర్యకి చెప్పలేకపోతున్నాం. సూర్య విషయంలో సంధ్యతో మాట్లాడతానని రాజేష్ చెప్పినప్పుడు ఈ సమస్య ఏదో ఒక కొలిక్కి వస్తుందనుకున్నామే కాని మళ్ళీ మొదటికొస్తుందని మనం అస్సలు ఊహించలేదండి. సూర్య త్వరగా కోలుకుంటే వాడితో మెల్లగా జరిగిన విషయాలు చెప్పొచ్చు అనుకుంటే రోజురోజుకి వాడి ఆరోగ్యాన్ని వాడే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఈ సమస్యకొచ్చిన ఇంకో పెద్ద చిక్కు ఆకాష్, సూర్య స్నేహితులవడమేనండి. దానివల్ల సూర్య సంధ్య గురించి తన అనుమానాలు, మనసులో మాటలు, కోపం అన్నీ ఆకాష్కి చెప్పేస్తున్నాడు. అవే మాటలు
సంధ్యకి ఆకాష్ చెబుతుంటే అవి వింటూ సంధ్య మరింత క్షోభపడుతుందండి. క్షోభ అన్న పదం సరిపోదు లక్ష్మి. అది రంపపు కోత. భరించడం చాలా కష్టం. ఇక్కడ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. మీరు ప్రత్యేకించి గుర్తు చేసి మీరు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సంధ్య ఎవరితో మాట్లాడింది? ఈ ఇంటికొచ్చి అంత ధైర్యంగా మాట్లాడిందంటే విషయం ఎంతవరకు వెళ్ళుంటుంది? ప్రాణంగా ప్రేమించిన నా సంధ్యని నాకు దూరం చేస్తున్నదెవరో? నా ప్రేమ కన్నా గొప్ప ప్రేమ సంధ్యకి దొరికిందా? లేక నాతో కన్నా అతనితో లైఫ్ బాగుంటుందనుకుంటుందా? ఈ ప్రశ్నలకి సమాధానం ఎలా తెలుసుకోవాలి? డైరెక్ట్గా సంధ్యని అడిగేస్తే? లేదు, తను నిజం చెప్పదు. నాకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకా జాగ్రత్త పడుతుంది. కొత్త కొత్త అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడేం చేయాలి? సంధ్యకి నాకు మధ్య వచ్చిన ఆ వ్యక్తిని ఎలా కనిపెట్టాలి? టాబ్లెట్స్ వేసుకోండి. టాబ్లెట్స్ కాదు, కొంచెం విషం తీసుకొచ్చివు. సంతోషంగా చచ్చిపోతాను. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి. మనసులో ఒకరిని పెట్టుకొని పైకి మాత్రం ప్రేమ నటించే నీలాంటి ఆడది చేసేది సంసారం అనరు, వ్యభిచారం అంటారు.